కేశవయ్య గారు, అదేవిధంగా చంద్రయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు గారు, జాయింట్ సెక్రటరీ గిరిజన ఏఎస్పీఏ ఈ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి ఒకటి సమస్యలే కలెక్టర్ గారిని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకరితో ముఖ్యమైన సమస్యలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈ జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అసలు ఆధార్ లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని దీనికోసం మరోసారి ప్రత్యేక క్యాంపులు కట్టల్లో ఆదాయ కోచింగ్ సెంటర్ పెట్టి ఉన్నారు సార్. అది అట్లా కాకుండా నెల్లూరులోనే పర్మనెంట్ గా ఏదైతే బీసీ స్టడీ సర్కిల్ ఏ విధంగా ఉంటుందో మాట్లాడినట్టు కొన్ని విషయాలు నా దృష్టి కూడా వీళ్ళు ఇంతకు ముందు కూడా లాస్ట్ ఒక 1-2 వీక్స్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సో ఆ విషయాలు కొద్దిగా గుర్తించుకొని సమస్య వచ్చినా నా దగ్గర తీసుకొస్తే దాన్ని పరిష్కరించడానికి నేను ఎప్పుడు ముందే ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంటే నా శక్తిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా నేను పరిష్కరించడానికి మీకు ఎప్పుడు కృషి చేస్తాను అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి ఇవే కాకుండా మన ఉన్నటువంటి మన అనేక మంది అనేక కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాల ద్వారా మన ఎంతో మంది చైతన్యవంతులై మన స్థితిగతులను మార్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయని మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ, రాబోయే కాలంలో మనం కూడా మంచి స్థానాల్లో ఉండాలి, రాజకీయాల్లో రాని ఉద్యోగాల్లో మంచి గెస్టెడ్ ఆఫీసర్స్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. కోర్టు ప్రకటించాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక ఓటు నిశ్చయపడి మాత్రమే ఎన్నో అభివృద్ధి జరుగుతుందని చూసినప్పుడు మహిళలకి దూరంగా